కాంగ్రెస్ సీనియర్ నేత శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలడుగు వెంకట్రావు స్వస్థలం కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోగులంపాడు. 1968లో యువజన కాంగ్రెస్లో చేరిన ఆయన 1972లో తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం రెండుసార్లు నూజివీడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టంగుటూరు అంజయ్య, భవనం వెంకట్రావు సహా నేదురుమల్లి సహాయాల్లో మంత్రిగా పనిచేశారు. 2007లో తిరిగి శాసనమండలికి ఎన్నికయ్యారు. 2009 నుంచి మండలి సభ్యుడిగా పాలడుగు కొనసాగుతున్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా పనిచేసిన పాలడుగు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. పాలడుగు మృతిపై పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఓకే సార్ క్లోజ్ చేసి ఓకే ప్లీజ్ మీరు లోపల ఓకే ప్లీజ్ మీరు లోపల ఎంప్లాయీస్ వచ్చే టైం హలో బాస్ ఏ తమ్ముడు ఎవరు సివిఆర్ ముందుకు వెళ్ళకండి ప్లీజ్ సైడ్కి వచ్చేయండి మీరు లోపలికి వెళ్ళకండి ఓకే సార్ క్లోజ్ చేసి ఓకే ప్లీజ్ మీరు లోపలికి ఎంప్లాయీస్ వచ్చే టైం హలో బాస్ భయ్యా కాదు హిందీ స్నాప్ రామచంద్రరావు చేశారండి యాదవ్ రామచంద్ర ఇంట్లో నాటకాలు అవుతుంది బయటకు వెళ్ళారు. ఈ లోపు నేను షాప్ ఏదో ఇస్తే నల్లగొండ దొరికొస్తాను కాబట్టి
వాళ్ళ అమ్మగారిని అప్పుడు ఆవిడకి ఆ రోజుల్లో కూడా క్యాన్సర్ అంటే రోజు నూజివేడ్ నుంచి డాక్టర్ గారిని బండి మీద ఎక్కించుకొచ్చేవారు. అప్పుడు కారులు లేవు, రోజు ఇంజక్షన్ చేసి తీసుకెళ్ళేవారు. చాలా బాగా ఉండేవారు. వాళ్ళ అక్క చెల్లెలను కూడా బాగా చూసుకున్నారని చెప్పుకునేవారు. పిల్లలు చదువుకోవాలని బాగా అభివృద్ధి చేసేవారు. మాది ఆ పక్క ఇల్లండి. మేము కూడా చదువద్దులే అంటే కూడా మా పిల్లల్ని కూడా చదివించమని మమ్మల్ని ప్రోత్సహించారు. మా పెద్ద పాపకు కూడా పాలిటెక్నికల్ సీట్ తనే చూశారు విజయవాడ. అదండి, పిల్లలు బాగా చేశారు. వారి తాతగారు మా తాతగారు తాత సహోదరులండి, కుటుంబీకుని. స్టూడెంట్ ఉద్యమం దగ్గర నుంచే మొట్టమొదటి హై స్కూల్ నుంచే ఉన్నాయండి ఆయనకి ఆ లక్షణాలు. అవి యూనియన్ లీడర్గా చేయటం, తర్వాత కాకానంగరత్న గారు ఇదిలో మామూలుగా శిష్యర్కం చేసి దాంట్లో ఎమ్మెల్సీగా వెళ్ళటం. అక్కడ నుంచి ఆయన అనేక రకాలుగా 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. దేంట్లో ఉన్నా మొత్తానికి దానికి క్షుణ్ణంగా నిధుల నిర్వహణ కానీ ఇవి కానీ బాగా ఆలోచన చేసినటువంటి మనిషి. ఎప్పుడు కూడా మామూలుగా పేద ప్రజల కోసం ఎక్కువ పాటుపడిన మనిషి. ఈరోజు మన మధ్యలో లేకుండా వెళ్ళిపోయారు.